యూకేకి కూడా తీసుకుంటే ఒక పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ. సో పాస్పోర్ట్ అనేది స్టూడెంట్ ఎప్పుడైనా అప్లై చేసుకుని ఉండొచ్చు. సో ట్రావెల్ చేసే టైంకి మోర్ దెన్ 6 months ఎక్స్పైరీ డేట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ట్రావెల్ చేసే కంటే ఆ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ అనేది వితిన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ 6 months ఉన్నది అనుకోండి, ట్రావెల్కి అలా ఉండదు. సో ఆ పాస్పోర్ట్ అనేది చూసుకోవాలి. పాస్పోర్ట్ ఒకటి మ్యాండేటరీ. అండ్ పాస్పోర్ట్తో పాటు 10th class మార్క్ షీట్, 12th grade మార్క్ షీట్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్తే 12th grade మార్క్ షీట్తో పాటు వాళ్ళ ఫ్యాకల్టీస్ నుంచి 12th ఎక్కడైతే కంప్లీట్ చేశాడో అక్కడ మినిమం 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు అప్డేటెడ్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏంటంటే సో ఇప్పటివరకు వాళ్ళు ఏం చేశారు అండ్ ఏం చదివారు, అసలు యూకే ఎందుకు చదవాలనుకుంటున్నారు, సో యూకేలో ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నారు, యూకేలో పర్టికులర్ ప్రోగ్రామ్ ఎందుకు చదవాలనుకుంటున్నారు, ఈ ప్రోగ్రామ్ చదివితే ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఒక మినిమం 500 words రాయాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా అడ్మిషన్ అండ్ స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒకవేళ స్టూడెంట్ మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఇక్కడ కంపల్సరీ బ్యాచిలర్స్ చేసి ఉంటారు కనుక అదే పాస్పోర్ట్, 10th, ఇంటర్ అండ్ బ్యాచిలర్స్ గ్రేడ్ షీట్స్తో పాటు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ప్లస్ ఒకవేళ స్టూడెంట్కి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ లేనట్టయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ అనే లెటర్ కూడా యాడ్ చేసినట్టయితే వాళ్ళకి అడ్మిషన్ వితౌట్ ఐఎల్స్ వచ్చే అవకాశం ఉంది.